హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వీక్లీ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా మార్కెట్స్ లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుని నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయబోతున్న మేజర్ న్యూస్ అండ్ ఈవెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఫైనల్లీ రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీకు ఎడ్యుకేషన్ పర్పస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. బిఫోర్ స్టార్టింగ్ ది వీడియో, వన్ స్మాల్ అనౌన్స్మెంట్. ఈ అప్కమింగ్ వెన్స్డే May 27th మనం ఫ్రీ స్టాక్ మార్కెట్ వర్క్ షాప్ కండక్ట్ చేస్తున్నాం. ఈ వర్క్ షాప్ కంప్లీట్ బిగినర్స్ కోసం. ఎవరైతే స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో లేదా స్టాక్ మార్కెట్ లో రీసెంట్ గా ఎంటర్ అయ్యారో వాళ్ళకి స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా కంప్లీట్ అవేర్నెస్ తో పాటు ఒక బిగినర్ లెవెల్లో మీరు ఇండిపెండెంట్ గా ట్రేడింగ్ చేసుకోవడానికి కావాల్సిన బేసిక్ స్ట్రాటజీస్, రిస్క్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అన్ని కూడా మీకు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తాం. ఒకవేళ మీరు ఈ వర్క్ షాప్ ఫ్రీగా అటెండ్ అవ్వాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తున్నాం. ఆ లింక్ క్లిక్ చేసి మీ గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. వెన్స్డే ఈవినింగ్ 7 నుంచి 9 PM వరకు ఈ వర్క్ షాప్ ఉంటుంది. సో లెట్స్ మూవ్ ఆన్ టు మెయిన్ టాపిక్. నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే మనకు ఒక డోజీ క్యాండిల్ స్టిక్ కనిపిస్తుంది. అది కూడా ఒక బుల్లిష్ మోడ్ లో ఉంది. లాస్ట్ వీక్ మార్కెట్స్ కంప్లీట్ వాలటైల్ గా బిహేవ్ చేస్తున్నాయి. ఈవెన్ దో వీక్ స్టార్టింగ్ లో మార్కెట్స్ ఫాలో అయినప్పటికీ థర్స్డే ఫ్రైడే కల్లా మార్కెట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయినాయి. రీసెంట్ స్వింగ్స్ దగ్గరే క్లోజ్ అయినాయి. బట్ ఓవరాల్ స్ట్రక్చర్ చూసుకుంటే రీసెంట్ లాస్ట్ 2-3 మంత్స్ నుంచి మార్కెట్స్ లో ఒక స్ట్రాంగ్ సెల్ ఆఫ్ విట్నెస్ చేసాం. అండ్ రీసెంట్ స్వింగ్ నుంచి మార్కెట్స్ చాలా బెటర్ గా రికవర్ అయ్యి ఒక టెంపరీ కరెక్షన్ మోడ్ లోకి వెళ్ళినాయి. అండ్ ఈ టెంపరీ కరెక్షన్ మోడ్ లో కూడా లాస్ట్ 2 వీక్స్ మార్కెట్స్ కామన్ సపోర్ట్ తీసుకుని బౌన్స్ బ్యాక్ అవడానికి ట్రై చేస్తున్నాయి. బట్ క్యాండిల్ స్టిక్స్ ఆర్ చార్ట్ స్ట్రక్చర్ చూసి మన మార్కెట్స్ లో పాజిటివ్ ర్యాలీ, నథింగ్ బట్ బయింగ్ యాక్టివిటీ జరుగుతుందని డిసైడ్ చేయలేం. బట్ వాటికి సపోర్ట్ చేస్తున్న పారామీటర్స్ ఆర్ న్యూస్ ఏమైనా ఉన్నాయో లేదో చెక్ చేసుకున్న తర్వాతే మన ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిస్కస్ చేద్దాం. బట్ ఓవరాల్ గా చూసుకుంటే నిఫ్టీ 0.3% పాజిటివ్ క్లోజింగ్ ఇచ్చింది. నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ చాలా బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది. ఆల్మోస్ట్ 0.6% పాజిటివ్ క్లోజింగ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ సెక్టర్స్ నిఫ్టీ ఐటీ సెక్టర్ చాలా బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది. లాస్ట్ వీక్ లో ఆల్మోస్ట్ 4.3% పాజిటివ్ తో నిఫ్టీ ఐటీ సెక్టర్ పాజిటివ్ గా క్లోజింగ్ ఇచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయబోతున్న రీజన్స్ గురించి మాట్లాడుకుని తర్వాత రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిసైడ్ చేద్దాం. లాస్ట్ వీక్ మార్కెట్స్ ని అలాగే నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయబోతున్న కామన్ ఇష్యూస్ చూసుకుంటే యుఎస్ అండ్ ఇరాన్ వార్ ఇష్యూ. సో రీసెంట్ గా ఈ రెండు కంట్రీస్ సంబంధించిన ఫర్దర్ డెవలప్మెంట్స్ చూసుకుంటే వార్ స్టార్ట్ అయ్యి 3 months కంప్లీట్ అయింది. ఇంకా ఈ రెండు కంట్రీస్ నుంచి ఒక ప్రాపర్ నెగోషియేషన్స్ జరగట్లేదు. ఇప్పటి వరకు జరిగిన ప్రతి నెగోషియేషన్ ఫెయిల్ అవుతూనే ఉంది. బట్ వెరీ రీసెంట్ డెవలప్మెంట్స్ చూసుకుంటే కొంత పాజిటివ్ డెవలప్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు రీసెంట్ గా ఈ రెండు కంట్రీస్ మధ్య నెగోషియేషన్స్ కొంచెం పాజిటివ్ గా జరిగి ఈ రెండు కంట్రీస్ నెక్స్ట్ 60 days సీజ్ ఫైర్ కి అగ్రీ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇది ఇంకా ఫైనల్ అప్రూవల్ అయితే అవ్వలేదు. బట్ మోస్ట్ ఛాన్సెస్ 60 days సీజ్ ఫైర్ కి రెండు కంట్రీస్ అగ్రీ చేయొచ్చు. సో ఇది ఒక మనం పాజిటివ్ సినారీ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది ఇంకా ఫైనల్ అవ్వలేదు. డిస్కషన్స్ ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి. బట్ మనకి ఫైనల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు కూడా మనం కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. బట్ ఈ 60 days సీజ్ ఫైర్ గురించి మనం డెవలప్మెంట్ చూసుకుంటే ఈ 60 days సీజ్ ఫైర్ లో కంప్లీట్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని కంప్లీట్ గా ఓపెన్ చేయాలి. సో అది కూడా ఎలాంటి టోల్ చార్జెస్ లేకుండా. సో ఇప్పుడు ప్రెసెంట్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కంప్లీట్ గా ఇరాన్ కంట్రోల్ ఉంది. సో ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఏ కంట్రీ షిప్ అయినా పాస్ అవ్వాలంటే టోల్ చార్జెస్ పే చేస్తేనే పాస్ చేస్తారు. బట్ ఇప్పుడు జరుగుతున్న నెగోషియేషన్స్ లో నథింగ్ బట్ ఈ 60 days సీజ్ ఫైర్ ప్రపోజల్ లో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని కంప్లీట్ గా ఓపెన్ చేయబోతున్నారు. అది కూడా ఎలాంటి టోల్ చార్జెస్ లేకుండా. అండ్ అలాగే ఇరాన్ మీద ఇప్పుడు యుఎస్ ఏదైతే శాంక్షన్స్ విధించిందో, బేసిక్ గా యుఎస్ ఇరాన్ మీద కొన్ని శాంక్షన్స్ విధించింది. నథింగ్ బట్ ఇరాన్ ఆయిల్ ని సెల్ చేయకూడదు. అలాగే నావల్ ఏరియాస్ లో కూడా ఇరాన్ షిప్స్ ని కంప్లీట్ గా బ్లాక్ చేసింది. ఇరాన్ ఎసెట్స్ ని కొన్ని బ్లాక్ చేసి ఫండ్స్ ని యూజ్ చేయకుండా చేసింది. అండ్ అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఇరాన్ డాలర్ లో ఎలాంటి ట్రాన్సాక్షన్ చేయలేదు. ఇలాంటి కొన్ని శాంక్షన్స్ ని ఇరాన్ మీద విధించింది యుఎస్. ఇప్పుడు ఆ శాంక్షన్స్ ని కూడా కొన్ని రిమూవ్ చేయబోతున్నారు. ఇది కూడా ఒక పాజిటివ్ న్యూస్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మిలిటరీ యాక్టివిటీస్ ని కూడా తగ్గించబోతున్నారు. సో ఇది కూడా ఒక పాజిటివ్ న్యూస్. బట్ వీటన్నిటికంటే మనం మేజర్ గా మాట్లాడుకోవాల్సిన పాయింట్ వచ్చేసరికి న్యూక్లియర్ వెపన్స్. అసలు వార్ స్టార్ట్ అయింది దీని గురించి. ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ ని రెడీ చేస్తున్న ఇష్యూతోనే ఇజ్రాయెల్ అండ్ యుఎస్ అటాక్ చేస్తూ వచ్చింది. అండ్ లాస్ట్ 3 months నుంచి నెగోషియేషన్స్ ఫెయిల్ అవడానికి కూడా ఇదే ఒక మేజర్ రీజన్. యుఎస్ ఏం చెప్తుందంటే ఇరాన్ ఏదైతే న్యూక్లియర్ వెపన్స్ సంబంధించిన ఎన్రిచ్డ్ యురేనియం ని కంప్లీట్ గా యుఎస్ కి హ్యాండ్ ఓవర్ చేయాలి, అప్పుడే వార్ ని స్టాప్ చేస్తామని లాస్ట్ 3 months నుంచి యుఎస్ చెప్తుంది. అండ్ అలాగే ఇరాన్ కూడా ఏం జరిగినా ఈ న్యూక్లియర్ వెపన్స్ నథింగ్ బట్ యురేనియం ని మేము సరెండర్ చేయము, అది మా కంట్రీ సేఫ్టీ కోసం మా దగ్గర ఉంటాయని ఇరాన్ కూడా చెప్తుంది. ఈ ఒక్క పాయింట్ మీద ఈ రెండు కంట్రీస్ మధ్య ఇప్పటి వరకు ఎలాంటి పీస్ టాక్స్ జరగలేదు. బట్ ప్రెసెంట్ సోషల్ మీడియాలో మనం చూసుకుంటే చాలా రూమర్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. కొన్ని యుఎస్ కి సంబంధించిన మీడియా ఛానల్స్ ఇరాన్ ఈ యురేనియం ని నథింగ్ బట్ న్యూక్లియర్ వెపన్స్ ని కంప్లీట్ గా యుఎస్ కి హ్యాండ్ ఓవర్ చేయడానికి అగ్రీ చేసిందని కొన్ని యుఎస్ ఛానల్స్ చెప్తే దానికి కాంట్రాడిక్ట్ గా ఇరాన్ మేము దానికి అగ్రీ చేయట్లేదు, యురేనియం ఇరాన్ ఇన్సైడే ఉంటుందని కూడా వాళ్ళు కాంట్రాడిక్ట్ చేశారు. ఇది ఇంకా అఫీషియల్ అవ్వలేదు. బట్ మేజర్ గా దీనికి సంబంధించిన క్లారిటీ కోసం మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే వార్ స్టార్ట్ అయింది మేజర్ గా ఈ ఇష్యూ గురించి కాబట్టి ఇది రిజాల్వ్ అవ్వనంత వరకు ఎంత సీజ్ ఫైర్ కి అగ్రీ చేసినప్పటికీ ఇష్యూ సీరియస్ అని మనం అర్థం చేసుకోవాలి. సో దీస్ ఆర్ ది రీసెంట్ డెవలప్మెంట్స్ అండి. సో 60 days సంబంధించిన సీజ్ ఫైర్ 1 or 2 days లో అనౌన్స్ చేయబోతున్నారు. అదే కనుక జరిగితే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కంప్లీట్ గా ఓపెన్ అవబోతుంది. దీనివల్ల ఎంటైర్ వరల్డ్ మార్కెట్స్ కి ఒక రిలీఫ్. బికాస్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అయితే ఎంటైర్ వరల్డ్ కి సంబంధించిన 20% ఆయిల్ సప్లై జరుగుతుంది. దానివల్ల క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గుతాయి అండ్ రూపీ వాల్యూ కూడా తగ్గుతుంది. ఇది
పర్టికులర్ గా ఇండియన్ మార్కెట్స్ కి చాలా చాలా పాజిటివ్ అవుతుంది. సో విత్ ఇన్ 1 or 2 days లో దీనికి సంబంధించిన ఫైనల్ అనౌన్స్మెంట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనం చెక్ చేసుకోవాల్సిన థింగ్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్. సో క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ లాస్ట్ వీక్ లో చాలా కూల్ ఆఫ్ అయిందండి. ప్రెసెంట్ $103, $104 సంబై ఈ రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. సో ప్రీవియస్ గా చూసుకుంటే $110 కూడా రీచ్ అయ్యి లాస్ట్ వీక్ లో $110 నుంచి $103 కి క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ తగ్గినాయి. ఇట్స్ అ వెరీ పాజిటివ్ థింగ్. అండ్ దీని ఎక్స్పెక్టేషన్స్ తో రేపు కూడా క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ లో ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అదే కనుక జరిగితే మన మార్కెట్స్ ఇంకా పాజిటివ్ గా రియాక్ట్ అవుతాయి. అండ్ థర్డ్ థింగ్ మనం ట్రాక్ చేసుకోవాల్సింది రూపీ వాల్యూ. మన రూపీ వాల్యూ ఆల్ టైమ్ హై సమ్వే క్లోజ్ టు 97 వరకు రీచ్ అయింది. 97 వరకు లో వాల్యూకి రీచ్ అయ్యి అక్కడ నుంచి ఇప్పుడు సమ్వే క్లోజ్ టు 95, క్లోజ్ టు 96 పాయింట్ చేంజ్ ఆర్ 95 పాయింట్ చేంజ్ ఇన్ బిట్వీన్ 95 to 96 ఈ రేంజ్ లో రూపీ వాల్యూ ఇప్పుడు ఉంది. సో ఆల్ టైమ్ హై నుంచి రూపీ వాల్యూ కూడా ఆన్ అన్ యావరేజ్ 1.5% వరకు రికవరీ మోడ్ లోకి వెళ్ళింది. అది కూడా పాజిటివ్ సైన్. సో క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ డ్రాప్ అయితే ఆబ్వియస్లీ మన రూపీ కూడా రికవరీ మోడ్ లోకి వెళ్తుంది. అది కూడా పాజిటివ్ సినారియో. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనం మాట్లాడుకోవాల్సిన ఇంకొక ఆస్పెక్ట్, రీసెంట్ గా ఆర్బీఐ నుంచి మనకు ఒక అప్డేట్ వచ్చింది. ఆర్బీఐ మన ఇండియన్ గవర్నమెంట్ కి 2.87 lakh crore ఫండ్ ని డివిడెండ్ ఫార్మ్ లో గవర్నమెంట్ కి ఇవ్వబోతుంది. జనరల్ గా ఆర్బీఐ ఎవ్రీ ఇయర్ కొంత ఫండ్ ని గవర్నమెంట్ కి ఇస్తుంది. ఈ ఇయర్ లో ఒక 2 lakhs crore ఆర్బీఐ డివిడెండ్ ఇస్తుంది అని ఎక్స్పెక్టేషన్స్ ఉంటే 2.87 lakh crore ని డివిడెండ్ అనౌన్స్ చేసింది. సో ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువ ఫండ్ ఇప్పుడు గవర్నమెంట్ కి రాబోతుంది. సో ఇది కూడా ఒక పాజిటివ్ న్యూస్. దీని వల్ల గవర్నమెంట్ కి ఎక్కువ మనీ ఉంటుంది. సో ఎక్కువ అప్పులు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ కంట్రీ డెవలప్మెంట్ కి ఈ మనీ కంఫర్టబుల్ గా యూస్ చేసుకోవచ్చు. దీని వల్ల బ్యాంకింగ్ సెక్టార్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ న్యూస్ ఆర్ ఈవెంట్స్ అన్ని కూడా నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయబోతుంది. అన్నిటికంటే కోర్ సెంట్రల్ ఇష్యూ యుఎస్ ఇరాన్ వార్. దీనికి సంబంధించి ఒక పాజిటివ్ అవుట్కమ్ ఎక్స్పెక్ట్ చేయబోతున్నాం కాబట్టి ఇది అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. బట్ దీని మీద ఎక్స్పెక్టేషన్స్ తో మార్కెట్ పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ వన్స్ ఈ అనౌన్స్మెంట్ కనుక సక్సెస్ఫుల్ గా వస్తే మార్కెట్స్ లో మనం స్ట్రాంగ్ పాజిటివ్ ర్యాలీ ఫర్దర్ వీక్స్ లో కూడా విట్నెస్ చేస్తాం. సో ఇప్పుడు వీటన్నిటిని బేస్ చేసుకుని రేపటి మార్కెట్ సంబంధించిన ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ నిఫ్టీకి సంబంధించిన స్ట్రక్చర్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం విత్ మేజర్ లెవెల్స్. సో రీసెంట్ స్ట్రక్చర్ చూసుకుంటే మార్కెట్ మనకి లాస్ట్ 2 weeks నుంచి ఇదే కన్సాలిడేషన్ రీజన్ లో ట్రావెల్ అవుతుంది. 23,850 రీసెంట్ స్వింగ్ హై, స్ట్రాంగ్ రెసిస్టెన్స్, 23,300 స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. ఈ 500 or 550 పాయింట్స్ రీజన్ లోనే మార్కెట్ ఒక కన్సాలిడేషన్ ఫేజ్ లో చాలా వాలటైల్ గా బిహేవ్ చేస్తుంది. సో మన మార్కెట్ లో ఒక స్ట్రాంగ్ మొమెంటం విట్నెస్ చేయాలంటే ఖచ్చితంగా ఈ రేంజ్ బ్రేక్ అవుట్ అవ్వాలి. నథింగ్ బట్ 23,850 అబౌవ్ స్ట్రాంగ్ క్లోజింగ్ కనుక మనం చూడగలిగితే అట్లీస్ట్ 1 hour టైం ఫ్రేమ్ ఆర్ డైలీ టైం ఫ్రేమ్ లో మన మార్కెట్స్ లో పాజిటివ్ ర్యాలీ స్ట్రాంగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకొంచెం ఇంటర్నల్ గా చూసుకుంటే ఒక 15 minutes టైం ఫ్రేమ్ వెళ్దాం. ఈవెన్ దో లాస్ట్ వీక్ మార్కెట్స్ ఫాల్ అయినప్పటికీ రీసెంట్ స్వింగ్ లో దగ్గర నుంచి చాలా బెటర్ గా రికవర్ అయినాయి. అండ్ ప్రీవియస్ గా మార్కెట్స్ ఏ కామన్ పాయింట్స్ నుంచి అయితే ఫాల్ అయిందో ఇక్కడ నుంచి కూడా స్లైట్ రివర్సల్ వచ్చినప్పటికీ మళ్ళీ కొత్తలో ఫామ్ అవుతుంది. మళ్ళీ మార్కెట్ హైయర్ లెవెల్ దగ్గరికి వెళ్ళి ఆల్మోస్ట్ రీసెంట్ స్వింగ్ హై దగ్గరే క్లోజ్ అయింది. ఇట్ క్లియర్లీ స్టేట్స్ దట్ మార్కెట్ లో బయర్స్ ఒక స్ట్రెంత్ కనిపిస్తుంది. రీసెంట్ స్వింగ్ హై దగ్గరికి వెళ్ళినప్పటికీ ఒక రివర్సల్ సైన్ వచ్చిన తర్వాత కూడా మార్కెట్స్ రికవరీ మోడ్ లోకి వెళ్ళి అంటే మార్కెట్స్ ని బయర్స్ చాలా క్లియర్ గా హోల్డ్ చేస్తారు. ఇట్ డజంట్ మీన్ మనం బై చేయాలని కాదు, స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కోసం మనం వెయిట్ చేయాలి. సో ఇప్పుడున్న సినారియో బట్టి రేపటి మార్కెట్ లో ఒక ఫ్లాట్ క్లోజింగ్ ఆర్ స్లైట్ గ్యాప్ అప్ విట్నెస్ చేయొచ్చు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా బెటర్ గా రికవర్ అయినాయి. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో ఫ్రైడే నైట్ యూఎస్ మార్కెట్స్ అన్ని కూడా స్ట్రాంగ్ పాజిటివ్ గా క్లోజ్ అయినాయి. బట్ గిఫ్ట్ నిఫ్టీ మన మార్కెట్స్ తో పోల్చుకుంటే ఒక 50 to 60 పాయింట్స్ గ్యాప్ అప్ చూపిస్తుంది ఇప్పుడున్న సినారియో బట్టి. మేబీ రేపు మార్నింగ్ ఓపెనింగ్ చూసుకుంటే గిఫ్ట్ నిఫ్టీ ఒక స్ట్రాంగ్ గ్యాప్ అప్ కూడా ఇండికేట్ చేయొచ్చు. మార్నింగ్ 6:30కి మనకు అర్థమైంది. బట్ ఇప్పుడున్న సినారియో బట్టి మనం మాట్లాడుకుందాం. సో ఇప్పుడున్న సినారియో బట్టి మనం జస్ట్ ఒక ఫ్లాట్ ఓపెనింగ్ మాత్రమే విట్నెస్ చేస్తాం. ఎలాగో కొంత పాజిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అవుతుంది కాబట్టి రేపు మార్కెట్స్ ఓపెనింగ్ టైం పీరియడ్ కి మనం చెక్ చేసుకోవాల్సిన ఫస్ట్ థింగ్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్. సో క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కనుక ఫాల్ అవుతున్నట్లయితే డెఫినెట్లీ మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగినప్పటికీ ఈ రీసెంట్ స్వింగ్ హై 23,850 బ్రేక్ అవడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. సో క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కనుక డిక్రీజ్ అవుతున్నట్టు కనుక అనిపిస్తే అప్పటికి మనం చెక్ చేసుకోవాల్సిన ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో యుఎస్ మార్కెట్స్ సంబంధించిన ఫ్యూచర్స్ చూసుకోండి. యుఎస్ మార్కెట్స్ ఫ్యూచర్స్ కూడా పాజిటివ్ గా ఉండాలి. అండ్ ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ నథింగ్ బట్ అప్పటికే మనకి ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి. అవి కూడా పాజిటివ్ ఉంది. అండ్ దాంతో పాటు మన రూపీ వాల్యూ కూడా డిప్రిషియేట్ అయితే రూపీ వాల్యూ తగ్గుతున్నట్టు కనుక ఈ సినారియోస్ కనిపిస్తే 23,850 అబౌవ్ నేనైతే పర్సనల్ గా అప్ సైడ్ ట్రేడ్స్ ప్లాన్ చేసుకుంటాను. నథింగ్ బట్ లాంగ్ సైడ్ ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఆ బ్రేక్అవుట్ దగ్గర కూడా చెక్ చేసుకోవాల్సిన ఇంకొక సినారియో 23,800 రిఫరెన్స్ కింద తీసుకుందాం. దీని దగ్గర కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతూ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపించాలి. సో ఎప్పుడైనా సరే ఒక ట్రేడ్ తీసుకుంటున్నప్పుడు ఒక టెక్నికల్ అనలిస్ట్ గా చార్ట్ ని అనలైజ్ చేయడం ఎంత ఇంపార్టెంటో చార్ట్ తో పాటు ఆ మార్కెట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న సపోర్టింగ్ పారామీటర్స్ అనేలా చూసుకోవాలి. సో రేపు మార్కెట్ లో మనం అప్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలంటే మనకి సపోర్ట్ చేయాల్సిన పారామీటర్స్ అన్ని. సో ఇవన్నీ సపోర్ట్ చేస్తేనే అప్పుడు అప్ సైడ్ ట్రేడ్ తీసుకుందాం. లేదంటే మార్కెట్స్ ని ఆ బ్రేక్అవుట్ దగ్గర ఇగ్నోర్ చేసుకోవచ్చు. ఈవెన్ దో ఇవన్నీ సపోర్ట్ చేస్తున్నప్పుడు ఒకవేళ మార్కెట్ బిగ్ గ్యాప్ అప్ జరిగినా సరే గ్యాప్ ఫిల్ కోసం వెయిట్ చేసి గ్యాప్ ఫిల్ తర్వాత మళ్ళీ ఇదే లెవెల్ దగ్గర బయింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ 2 or 3 months తర్వాత మార్కెట్స్ లో ఒక పాజిటివ్ ర్యాలీ నథింగ్ బట్ ఒక పాజిటివ్ న్యూస్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి దెర్ ఆర్ హై ఛాన్సెస్ మార్కెట్ గ్యాప్ అప్ పై ర్యాలీ కూడా జరగవచ్చు. బట్ ఆ సినారియోలో ఇమీడియట్ గా ట్రేడ్ చేయొద్దు. గ్యాప్ అప్ జరిగి ఈవెన్ దో మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు ఒక కన్సాలిడేషన్ ఆర్ ఒక
టెంపరీ పుల్ బ్యాక్ వస్తుంది, ఆ కన్సాలిడేషన్ లో కానీ లేదా పుల్ బ్యాక్ లో వచ్చినప్పుడు డిప్ లో బై చేసుకోవడానికి ట్రై చేయండి. సో వన్స్ 23,850 దగ్గర మనం బయింగ్ ఆపర్చునిటీ కనిపించినప్పటికీ ఇక్కడ 24,000 దగ్గర ఒక మేజర్ సైకలాజికల్ రెసిస్టెన్స్ ఉంది. నేను ఇంకా సేఫ్ సైడ్ వెళ్తాను అనుకుంటే 24,000 బ్రేక్అవుట్ కోసమే వెయిట్ చేయండి. సో ఏదేమైనా బై ఆన్ డిప్ స్ట్రాటజీ లేదా రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ దగ్గర బయింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకోవచ్చు, బికాస్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ పాజిటివ్ న్యూస్. బట్ బై ఛాన్స్ రేపు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయ్యే టైంలో మళ్ళీ ఏదైనా నెగిటివ్ న్యూస్ వచ్చినా, యూఎస్ నుంచి ఒక హార్డ్ స్టేట్మెంట్స్ లైక్ నెగోషియేషన్స్ ఫెయిల్ అవుతున్నాయి, ఈ 6 days సీజ్ ఫైర్ నెగోషియేషన్స్ కూడా ఫెయిల్ అయిన ఏదైనా న్యూస్ వచ్చినాయి అంటే మళ్ళీ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయి, రూపీ వాల్యూ పడిపోతుంది. సో ఖచ్చితంగా మార్కెట్స్ మళ్ళీ నెగిటివ్ జోన్ లోకి వెళ్ళిపోతాయి. సో రీసెంట్ డేస్ చూసుకుంటే మార్కెట్స్ ఓన్లీ న్యూస్ కి అలాగే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కి ఎక్కువగా రియాక్ట్ అవుతుంది. కాబట్టి ట్రేడ్ తీసుకునే ముందు ఈ సపోర్టింగ్ పారామీటర్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకుని అవి కూడా ఒకటే డైరెక్షన్ ఇండికేట్ చేస్తున్న వెళ్ళండి, లేదంటే ఇగ్నోర్ చేసుకోవచ్చు. అండ్ మేజర్ లెవెల్స్ ఇంకేదైనా చూసుకుంటే మనకి 23,600 దగ్గర కూడా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉంది. లాస్ట్ వీక్ మొత్తం కూడా మార్కెట్స్ ఈ లెవెల్ దగ్గర కామన్ గా బోత్ సపోర్ట్ అండ్ డిస్టెన్స్ కింద వర్క్ అయింది. ఈవెన్ దో ఇక్కడ మనకి బయింగ్ ఆపర్చునిటీ వచ్చినా బై చేసుకోవచ్చు. లారస్ నెగిటివ్ న్యూస్ వస్తే 23,600 దగ్గర కూడా డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. సో రేపటికి నేను పర్సనల్ గా బై ఆన్ డిప్ స్ట్రాటజీకి ప్లాన్ చేసుకుంటున్నాను. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ అన్నిట్లో కూడా సేమ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, బట్ లెవెల్స్ వరకు మారుతున్నాయండి. సెన్సెక్స్ ఎట్ లెవెల్స్ చూసుకుంటే మనకి 76,000 స్ట్రాంగ్ రెసిస్టెన్స్. సో వన్స్ ఈ లెవెల్ కనుక బ్రేక్అవుట్ జరిగితే సో ఈ లెవెల్ దగ్గర మనం బయింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకోవచ్చు. ఈవెన్ దో గ్యాప్ అప్ జరిగిన గ్యాప్ ఫిల్ చేసిన తర్వాత సేమ్ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్నప్పుడు కూడా అప్ సైడ్ ప్లాన్ చేసుకుంటాను. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ 75,000 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది ఇంట్రాడే పరంగా. సో ఒకవేళ మార్కెట్ లో నెగటివ్ న్యూస్ ఎస్టాబ్లిష్ అయితే 75,000 డౌన్ సైడ్ కూడా మనం సెల్ సైడ్ ఆపర్చునిటీకి ప్లాన్ చేసుకుంటాం. లైక్ వైస్ బ్యాంక్ నిఫ్టీ, సో ఒకవేళ ఆప్షన్ బయింగ్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే బ్యాంక్ నిఫ్టీ నేను ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను, బికాస్ ఆఫ్ మొమెంటం ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఆర్బీఐ రిలేటెడ్ గా కూడా మనకు ఒక పాజిటివ్ న్యూస్ ఉంది కాబట్టి ఆ న్యూస్ బ్యాంకింగ్ సెక్టర్ ని ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తుంది. సో ఆప్షన్ బయింగ్ నథింగ్ బట్ మొమెంటం ట్రేడింగ్ చేయాలనుకుంటే బ్యాంక్ నిఫ్టీ విల్ బి ద బెటర్ ఆప్షన్. లేదు ఆప్షన్ సెల్లింగ్ కానీ న్యూట్రల్ స్ట్రాటజీస్ డిప్లాయ్ చేసుకోవాలంటే నిఫ్టీ ప్రిఫర్ చేసుకోవచ్చు. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇక్కడ చూసుకుంటే మనకి 54,500 రౌండ్ ఫిగర్ దగ్గర రీసెంట్ స్వింగ్ హై ఉంది. సో ఈ లెవెల్ అబౌవ్ మనం బయింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకోవచ్చు. ఆర్ఎస్ 54,000 ఇట్ సెల్ఫ్ మనకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఈ లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్ చేసిన అంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అయ్యేదా నెగిటివ్ న్యూస్ వచ్చినా ఈ లెవెల్ డౌన్ సైడ్ కూడా మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే 54,000 నుంచి 54,500 ఈ రేంజ్ బ్రేక్అవుట్ కోసం నేను రేపు వెయిట్ చేస్తాను. ఈవెన్ గ్యాప్ అప్ జరిగిన గ్యాప్ ఫిల్ తర్వాత అదే లెవెల్ నుంచి బయింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకోవచ్చు. రైట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఒకసారి క్రూడ్ ఆయిల్ అండ్ బిట్ కాయిన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో క్రూడ్ ఆయిల్ చూసుకుంటే మనకి రీసెంట్ గా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ కి వచ్చి ఆ లెవెల్ బ్రేక్ అవడానికి ట్రై చేస్తుంది. 1 hour టైం ఫ్రేమ్ లో చూసుకుంటే మనకి సో ఈ లెవెల్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ కింద వర్క్అవుట్ అయింది. రీసెంట్ గా కూడా మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ అదే లెవెల్ దగ్గరకు వచ్చి ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అయితే వచ్చింది. సో ఇప్పుడు ఎలాగో న్యూస్ కూడా మనకి సపోర్టింగ్ ఉన్నాయి, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా తగ్గుతున్నాయి కాబట్టి సో ఇక్కడ మనకి ఏదైతే మేజర్ లెవెల్ ఉందో 9,200 బిలో దట్ లైన్ మనం డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడున్న ఎక్స్పెక్టేషన్స్ బట్టి రేపు క్రూడ్ ఆయిల్ లో ఒక సమ్ గ్యాప్ డౌన్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇదే కనుక జరిగితే ఇమీడియట్ గా డౌన్ సైడ్ ట్రేడ్ ని కంప్లీట్ ఇగ్నోర్ చేసుకోండి. గ్యాప్ డౌన్ జరిగిన తర్వాత ఐదర్ ఒక కన్సాలిడేషన్ ఆర్ ఒక స్లైట్ రికవరీ వచ్చినప్పుడు ప్రీవియస్ డే లో పాయింట్ ఉంది కదా ఇక్కడ మనకి, ఈ లో పాయింట్ నుంచి రివర్సల్ కోసం వెయిట్ చేద్దాం. గ్యాప్ డౌన్ ప్లస్ సెల్ ఇమీడియట్ గా వెళ్ళొద్దు. బట్ బై ఛాన్స్ ఒకవేళ 6 days సీజ్ ఫైర్ అఫీషియల్ గా అనౌన్స్ జరిగితే గ్యాప్ డౌన్ ప్లస్ ర్యాలీ కూడా జరుగుతుంది. అప్పుడు మనం ఆ ర్యాలీలో ఎంటర్ అయిపోవచ్చు. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ అనేది కంప్లీట్ గా యూఎస్ అండ్ ఇరాన్ కి సంబంధించిన నెగోషియేషన్స్ రిలేటెడ్ గా రియాక్ట్ అవుతుంది కాబట్టి అది అఫీషియల్ గా అనౌన్స్ అయితే మార్కెట్స్ లో నథింగ్ బట్ క్రూడ్ ఆయిల్ లో స్ట్రాంగ్ సెల్ ఆఫ్ నథింగ్ బట్ ప్రైసెస్ ఖచ్చితంగా తగ్గే ఛాన్సెస్ క్లియర్ గా కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసరికి 8,400 బిలో దట్ కూడా మనం డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ బిట్ కాయిన్ ఉంది. సో బిట్ కాయిన్ సంబంధించిన ఫ్యూచర్స్ కూడా ట్రాక్ చేసుకుందాం. సో బిట్ కాయిన్ ఇప్పటికీ లైవ్ లో ట్రేడ్ అవుతుంది, బికాస్ ఇది మనకి 24/7 365 days ట్రేడ్ అవుతుంది. సో బిట్ కాయిన్ ఒకసారి లెవెల్స్ డ్రా చేసుకుందామండి. సో మనకి ఇక్కడ రీసెంట్ స్వింగ్స్ ఒకటి ఫార్మ్ అయింది. సో ఇప్పుడు మనం ఏదైతే లెవెల్ డ్రా చేసుకున్నామో ఇది మనకి కామన్ బోత్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద వర్క్ అయింది. ప్రీవియస్ గా రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ తర్వాత స్ట్రాంగ్ సపోర్ట్ ఇక్కడ నుంచి మనకి మేజర్ ర్యాలీస్ వచ్చినాయి. అండ్ అగైన్ మార్కెట్ తిరిగి అదే లెవెల్ కి వచ్చి ఇక్కడ నుంచి కూడా బౌన్స్ బ్యాక్ అవుతుంది. నథింగ్ బట్ 74,000 దగ్గర మనకి హైయర్ టైం ఫ్రేమ్ లో స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. అండ్ అలాగో యూఎస్ ఇరాన్ ఇష్యూస్ రిజాల్వ్ అవుతున్నాయి కాబట్టి సో బిట్ కాయిన్ కి ఇది కూడా పాజిటివ్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గి ఇంటర్నేషనల్ మార్కెట్స్ కూడా పాజిటివ్ వెళ్ళే ఛాన్సెస్ చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. అండ్ ఇంకా కొంచెం క్లియర్ గా చూసుకుంటే ఇక్కడ కూడా మనకి ఒక మేజర్ స్వింగ్ హై కనిపిస్తుంది. దిస్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ 78,000 రౌండ్ ఫిగర్ రెసిస్టెన్స్ లెవెల్. సో మార్కెట్ ఆల్రెడీ ఈ లెవెల్ నుంచి క్లియర్ గా రివర్సల్ అయ్యి ఒక సపోర్ట్ వచ్చి సపోర్ట్ నుంచి చాలా స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ వచ్చింది. ఆల్మోస్ట్ క్లోజ్ టు రెసిస్టెన్స్ కి వెళ్ళింది కాబట్టి ఇక్కడ మనం ట్రేడ్ చేయాలి అనుకుంటే కంఫర్టబుల్ గా ఒక మొమెంటం ఎక్స్పెక్ట్ చేయాలంటే 78,000 అబౌవ్ ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వస్తే మనం మంచి మొమెంటం ని క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇఫ్ నాట్ సో ఈ వచ్చిన మొమెంటం కి ఏదైనా ఒక టెంపరీ పుల్ బ్యాక్ ఈ ప్రాసెస్ లో కూడా మీకు ఇక్కడ ఒక టెంపరీ సపోర్ట్ లెవెల్ చెక్ చేసుకోండి 76,000 దగ్గర. సో మార్కెట్ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు 76,000 నుంచి బౌన్స్ బ్యాక్ అయినా ఇది కూడా ఫస్ట్ లెవెల్ నేను బై చేసుకోవడానికి ఆర్ 78,000 బ్రేక్అవుట్ దగ్గర కూడా బయింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకుంటాను. సో ఈ రెండు లెవెల్స్ దగ్గర బిట్ కాయిన్ లో అప్సైడ్ ట్రేడ్ ప్లాన్ చేసుకోవడానికి ప్రిపేర్డ్ ఉంటాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు బిట్ కాయిన్ సంబంధించిన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో లీగల్ గా ట్రేడ్ చేసుకోవాలనుకుంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్. సో డెల్టా ఎక్స్చేంజ్ సంబంధించిన రిఫరల్ లింక్ కూడా మన వీడియో డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాం.
మీరు అది క్లిక్ చేసి ఫ్రీగా డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్స్ కొంత పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. సో న్యూస్ పరంగా చూసుకున్నా కూడా ఒక పాజిటివ్ అవుట్కమ్స్ వస్తున్నాయి కాబట్టి ఈ వీక్ లో ఒక స్ట్రాంగ్ బుల్ ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బై ఎనీ ఛాన్స్ నెగోషియేషన్స్ ఫెయిల్ అయితే మళ్ళీ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతాయి, మళ్ళీ మార్కెట్స్ నెగటివ్ ఫేజ్ లోకి వెళ్తాయి. సో కంప్లీట్ గా న్యూస్ చెక్ చేసుకుని న్యూస్ తగ్గట్టుగానే ప్రాపర్ లెవెల్స్ దగ్గర రియాక్ట్ అవడానికి ట్రై చేయండి. సో ఓవరాల్ గా దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అది మాకు చాలా సపోర్ట్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం May 27 వెన్స్డే ఈవినింగ్ 7 నుంచి 9 PM వరకు ఫ్రీ స్టాక్ మార్కెట్ వర్క్ షాప్ కండక్ట్ చేస్తున్నాం. ఇది కంప్లీట్లీ బిగినర్స్ కోసం. ఇందులో మీరు స్టాక్ మార్కెట్ సంబంధించిన బేసిక్స్ తో పాటు ఒక బిగినర్ లెవెల్లో మీరు ఓన్ గా ట్రేడింగ్ చేసుకోవడానికి కావాల్సిన సింపుల్ స్ట్రాటజీస్ కూడా మీకు ఫ్రీగా నేర్పిస్తాం. ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న టెలిగ్రామ్ లింక్ క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.